పోలవరం ప్రాజెక్టు కట్టాలనేటటువంటి సందర్భం వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరం కూడా వ్యతిరేకించినాం. ఎందుకంటే దానివల్ల ఖమ్మం జిల్లాలో ముంపు మిగులుతో తప్పితే లాభం ఏం లేదని వ్యతిరేకించినాం. ఆనాడు తెలంగాణ జాగృతి నుండి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి కోర్టులలో కేసులు వేసి కూడా పోలవరాన్ని ఆపే ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర విభజన జరిగింది. తర్వాత ఆంధ్ర ప్రాంత ప్రజలకు నీళ్లు రావాలనేటటువంటి ఉద్దేశంతో పెద్దలందరూ కూడా రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదాని ఇస్తూ పోలవరం ప్రాజెక్టుకి డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం 90% ఇవ్వాలని చెప్తూ దాంతో పాటు 136 ముంపు గ్రామాలను కూడా విభజన చట్టంలో భాగంగానే ఇవ్వడం జరిగింది. అక్కడి వరకు బాగానే ఉంది, అందరు కూర్చొని ఒప్పుకున్నారు. ఆ 136 గ్రామాలకు సంబంధించి ముందే ఇచ్చేసినాం విభజన చట్టంలో. కానీ అన్యాయం, అసలు అన్యాయం ఎక్కడ ప్రారంభమైందంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ మనకు కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది 2014లో. మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ నరేంద్ర మోదీ గారు పెట్టిన దాంట్లో ఫస్ట్ కేబినెట్ మీటింగ్ 2014లో ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చింది. ఇది ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చింది. అప్పుడే రాష్ట్ర విభజన జరిగింది. అప్పటికే 136 గ్రామాలు ఇచ్చేసినాం. కానీ చాలా అన్యాయంగా ఒక 2-3 రోజుల్లోనే పార్లమెంటు ప్రారంభం అవుతుంది అనంగా మొదటి పార్లమెంటు సమావేశాలకు ముందుగానే బీజేపీ తొలి క్యాబినెట్లో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి 7 మండలాలను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి అప్పజెప్పడం జరిగింది. అంటే ఒక విచిత్రమైన పరిస్థితి. మనకు ఒక్క రోజుకే గమ్మత్ కనిపిస్తుంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది తెలుస్తుంది. ఒక గ్రామ పంచాయతీ కానీ, ఒక స్కూల్ కానీ, ఇంకా చిన్న పని కానీ, ఎంఆర్ఓ కానీ, అన్న చెప్పినట్టు ఇందాక ఒక పోలీస్ కేసు అయితే రాజమండ్రి దాకా తీసుకొని పోవాలి, సబ్ జైలు కానీ జైలు కానీ పోవాలంటే చాలా భీకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపు 15,000 మంది ప్రజలు ఇంత యాతన పడుతున్నారు. కాబట్టి ఈ అంశాన్ని సీరియస్గా దయచేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. 25న జరిగేటటువంటి ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగే మీటింగ్కి ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాలి ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం తరఫున అని మొదటి తీర్మానంగా ఈ రౌండ్ టేబుల్ నుంచి ప్రవేశపెడతా ఉన్నాము. అదేవిధంగా మన కరకట్టలు భద్రాచలం టౌన్ చుట్టే కాకుండా దుమ్ముగూడెం ఆనకట్ట వరకు కూడా ఈ కరకట్టల్ని పెంచాలని చెప్పి రెండవ తీర్మానంగా ప్రవేశపెడతా ఉన్నాము. మరి మూడవ తీర్మానంగా రాములవారి మాన్యం ఏదైతే పురుషోత్త పట్టణంలో ఆంధ్ర ప్రాంతానికి పోయిందో దాదాపు ఒక 1000 ఎకరాలు 860 నుంచి 1000 ఎకరాలు ఉందని చెప్తున్నారు. ఆ మాన్యాన్ని తప్పకుండా కాపాడాలి, ఎంక్రోజ్ కాకుండా చూడాలనేటటువంటిది మరొక తీర్మానంగా పెడతా ఉన్నాము. పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని 36 లక్షల క్యూసెక్ల నుంచి మాటికి పర్మిషన్లు లేకున్నా కూడా అడ్డగోలుగా ఇప్పటికే దాదాపుగా 50 లక్షల క్యూసెక్ల వరకు పెంచుకుంటూ పోయినారు. మరి దీని మీద ముంపు ప్రాంతాల మీద జాయింట్ సర్వే ఖచ్చితంగా చేయాలి, చేసే విధంగా ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేయాలని మరొక తీర్మానాన్ని కూడా ఈ సందర్భంగా ప్రవేశపెడతా ఉన్నాము. మరి మనందరికీ తెలిసిందే, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో కేవలం రాముల వారిని అడ్డం పెట్టుకొని 2 సార్లు మరి అధికారంలోకి వచ్చిండ్రు. అంతకుముందు 2 ఎంపీలు ఉన్నప్పటి నుంచి అధికారం చేపట్టేటటువంటి స్థాయికి వచ్చిరంటే కూడా కేవలం వారు రాముల వారి గురించే మాట్లాడుతూ వచ్చిండ్రు. మరి భద్రాచలంలో ఉన్నది కూడా భగవంతుడు సాక్షాత్తు ఆ రాముల వారే. వారి పాదం మోపిన నేల కాబట్టే అంత పవిత్రంగా మనం చూసుకుంటాం. కాబట్టి మరి భద్రాద్రి రాముడి పట్ల కేంద్ర ప్రభుత్వం ఈ వివక్షను ఇటువంటి వైఖరిని విడనాడాలి, ఖచ్చితంగా భద్రాచలం పట్టణాన్ని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పటిదాకా మనం ఇక్కడ చేసినటువంటి తీర్మానాల కాపీలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి ఇవ్వబోతా ఉన్నాము. అట్లానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వబోతా ఉన్నాము. అట్లానే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా మనం ఇక్కడ నుంచి మన తీర్మానాల కాపీలను పంపబోతా ఉన్నాము. మరి వారి చేతిలో ఉన్నది 25వ తారీఖు నాడు మళ్ళా ఒకసారి అందరం కూడా 24, 25 నాడు కూడా మళ్ళా సోషల్ మీడియా ద్వారా మళ్ళా ఒకసారి వాళ్ళందరికీ గుర్తు చేస్తాము. తప్పకుండా మన అంశం పరిగణలోకి తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఈ 5 గ్రామాల సమస్యను నేను అధికారంలోకి వచ్చిన వెంటనే తీరుస్తానని మాట ఇచ్చారు, హామీ ఇచ్చారని కూడా వచ్చినటువంటి మిత్రులందరూ చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మళ్ళొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాము, ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోండి. ఈ 5 గ్రామాల ప్రజలను 5 గ్రామాలను కూడా తెలంగాణలో కలిపే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.
మరి మనందరికీ తెలిసిందే ఆనాడు 5 గ్రామాల పంచాయతీతోనే మహాభారత యుద్ధం పుట్టింది. మరి 5 గ్రామాల ప్రజలే కదా అని అలసిగా తీసుకుంటే భారతీయ జనతా పార్టీకైనా కాంగ్రెస్ పార్టీకైనా ఫ్యూచర్ లో మహాభారత యుద్ధం చేసినంత పని అవుతుంది. ఆదివాసీలతో పెట్టుకున్న వాళ్ళు చరిత్రలో బాగుపడ్డోళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇట్లా చేయకుండా, విస్మరణ చేయకుండా ఖచ్చితంగా ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని చెప్పి నేను కోరుతున్నా. ఎందుకోసం 7 మండలాలు నప్పచెప్పిండ్రు? ఈ 7 మండలాలు మొత్తానికి మొత్తం ముంపు మండలాలు కూడా కావు. ఈ 7 మండలాలతో పాటు 460 మెగావాట్ల మన లోవర్ సీనియర్ పవర్ ప్రాజెక్టును కూడా ఆనాడు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పడం జరిగింది. అదంతా కూడా విభజన చట్టం స్ఫూర్తికి వ్యతిరేకంగా కేవలం ఆనాడు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ పార్ట్నర్ గా ఉన్నారు కాబట్టి బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి ఆనాడు అన్యాయంగా ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. మేము 2014లో అప్పుడే గెలిచి ఎంపీలుగా అక్కడికి వెళ్ళి మొట్టమొదటిసారి పార్లమెంట్లో మేము గలం విప్పి మాట్లాడింది కూడా ఈ 7 మండలాలను కలపడం అన్యాయము, ఇది ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకము, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 3కి వ్యతిరేకము, పార్లమెంట్లో చర్చ జరగకుండా ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులను ఎట్లా మారుస్తారని చెప్పి చాలా తీవ్రంగా కొట్లాడే ప్రయత్నం చేసినాం. కానీ ఆనాడు కూడా వాళ్ళకు మెజారిటీ ఉండే, వాళ్ళ మాటనే చెల్లుబాటు అయింది. మన 7 మండలాలు ఆంధ్రాలో కలపడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ గారు వెంటనే బంద్కు పిలిపించిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా ఉండి ఆయన బంద్కు పిలిపించిండ్రు దీనికి వ్యతిరేకంగా. అయినా కేంద్రానికి కనీసం చీమగుట్టినట్టు కూడా లేదు. ఆ తర్వాత అనేక విధాలుగా భద్రాచల ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ప్రయత్నం చేసినాం. అన్నిటికన్నా పెద్ద సమస్య ఇప్పుడు ఈ 5 గ్రామాల నుండి వచ్చినటువంటి సోదరులు జే సంపత్ గారు భద్రాద్రి డెవలప్మెంట్ ఫోరము, భీమరావు రామ్జీ గారు భద్రాచలం తెలంగాణ జాగృతి అసెంబ్లీ కన్వీనర్ గారు, డి బాలకృష్ణ గారు 5 గ్రామ పంచాయతీల సాధన సమితి, ఏ సత్యనారాయణ గారు గుండాల నుండి వచ్చినటువంటి లాయర్ గారు, గొల్లపల్లి శివ గారు 5 గ్రామాల సాధన సమితి, రాసాల నర్సయ్య గారు 5 గ్రామ పంచాయతీల సాధన సమితి. ఈ మిత్రులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జాయింట్ సర్వే చేయాలి, మునిగిపోయేటటువంటి ప్రాంతం ఏంటి అని అడిగితే అధికారుల స్థాయిలో వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ ముఖ్యమంత్రుల స్థాయిలో ఎన్నడూ కూడా ఒప్పుకోవడం జరగలేదు. అంటే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా మన ప్రాంతానికి నష్టమే జరుగుతుంది తప్పితే లాభం జరగడం లేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం, మీరు పోలవరం ఇప్పటికే మీకు దాదాపు 30,000 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చింది, వేగవంతం చేస్తా ఉన్నారు మీరు మీ యొక్క పనులను. ఇవి చేసేటటువంటి క్రమంలో 19,000 కోట్ల పైగా ఇప్పటికే నిధులు వచ్చినాయి. ఈ సంవత్సరం ఇంకా 7,000 కోట్లు ఇస్తామని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. అంటే పనులు వేగవంతం అవుతుంది. ఈ పనులు వేగవంతం అయ్యేటటువంటి క్రమంలో నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, జాయింట్ సర్వే ఖచ్చితంగా ముంపు కోసం జరగాలి. జరిగితేనే మనకు ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి గ్రామాలకు న్యాయం జరిగేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మన హైదరాబాద్ లోనే ఉంటది కృష్ణా గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ అని ఉంటది. అందులో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంటది. ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో కూడా అనేక సార్లు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది, లెటర్లు రాయడం జరిగింది. అయినప్పటికీ ఇల్లీగల్ గా 36 లక్షల క్యూసెక్ తో కట్టుకుంటామన్న పోలవరంను పెంచి 50 లక్షల క్యూసెక్ కు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడతా ఉన్నది. ఈ అన్యాయాన్ని మరి చూస్తూ ఊరుకోము. అవసరమైతే ఖచ్చితంగా న్యాయ పోరాటం అన్న చేస్తాము.